రక్షణ లేని, మారు మనస్సు లేని, నూతన జన్మ లేని, దేవునితో కనీసం సహవాసం పరిచయము లేని, పనికి మాలిన నీచ నికృష్ట దరిద్రులు బైబిల్ను పట్టుకొని ఇది బూతు పుస్తకం ఆపి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. అంటే దానికి అర్థం, మీరందరూ వచ్చి మా నోట్లో ఉమ్మేయండిరా, మేము ఇట్లా పనికి మాలిన కుక్కలం కదా అని మనల్ని పిలవటానికి అట్లాంటి మాటలు మాట్లాడతారు వాళ్ళు. బైబిల్ గ్రంథము పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టబడింది. లోతు కుమార్తెలు లోతుకు మత్తుగా మద్యము త్రాగించి అతనితో తప్పు చేసి కొడుకుల్ని కన్నారు కనుక టోటల్ బైబిల్, హోల్ బైబిల్ బూత్ పుస్తకం అట. మరి అదే బైబిల్లో కొన్ని పేజీలు ముందుకెందుకు పోలేదు? ఎందుకు ఆది కాండంలో ఆగిపోయావురా బెవకూఫ్? నిర్గమకాండంలోనికి రా. వ్యభిచరించవద్దు అని రాసింది, మరి అది బూతు పుస్తకం ఎట్లాగవుతుంది? పొరుగు వాని భార్యను ఆశించొద్దు అని చెబుతుంది బైబిల్, అది ఎట్లా బూతు పుస్తకం అయింది? లేవియా కాండంలోకి ఎందుకు రాలేదు? అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మృగ సంయోగము చేయకూడదు, స్త్రీ శయనము వలె పురుషునితో శయనించకూడదు. అలా జరిగితే వాళ్ళిద్దరిని జారత్వం చేసిన వారిని ఊరు బయటకు తీసుకువెళ్ళి రాళ్ళు కొట్టి చంపాలన్నాడు. అది ఆ బూతు పుస్తకం. వాళ్ళ దగ్గరనేమో దేవతలే తప్పులన్నీ చేస్తుంటారు. లోతు దేవుడు కాదు, అవతార పురుషుడు కాదు. లోతు అవతార పురుషుడా? లోతు కుమార్తెలను మనం ఏమైనా పూజిస్తున్నామా? మనుషులు ఇంత చెడిపోయారు చూడు అని దేవుడు ఒక సందర్భాన్ని చూపిస్తే బైబిల్ అంతా చెడ్డ పుస్తకం అట. మీరు దేవుళ్ళే ఇంకోటి పెళ్ళాన్ని లేపుకొని పోయి సిగ్గులేని కథలని రాసుకున్నారు. అట్లాంటి ఆ గ్రంథాల నెత్తిని పెట్టుకొని సిగ్గు లేకుండా బైబిల్ని దూషిస్తున్నారు. ఇది క్షమించరాని నేరం. హేరోదు రాజులాగా పురుగులు పడి చేస్తారు. దేవుని ఉగ్రత దిగొస్తుంది. ఉత్తరాఖండ్ చూడండి, మణిపూర్ చూడండి, భయంకరమైన క్లౌడ్ బర్స్ట్లు అవుతూ ఉన్నాయి. ఇది దేవుని కోపం యొక్క 0.01%. ముందుంది ముసళ్ళ పండగ. యేసుక్రీస్తును ద్వేషించిన ఏ దేశము కూడా బాగుపడలేదు, అది సర్వనాశనం అయిపోతుంది, తప్పదు. క్రీస్తును చూపించే బైబిల్ గ్రంథాన్ని గౌరవించకుండా ఎవడు కూడా నిత్య నరకాన్ని, బైబిల్ గ్రంథాన్ని దూషించేవాడు ఎవడు కూడా నిత్య నరకాన్ని తప్పించుకోలేడు. బైబిల్ గ్రంథాన్ని ద్వేషించేవాడు ఎవడు అగ్నిగుండాన్ని తప్పించుకోలేడు. దేవుని ఉగ్రత దిగొస్తూ ఉంది.